హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? స్వాగతం నా ఛానల్ కి. సో ఇవాళ నేను రియాక్ట్ చేయబోతున్నాను మిర్జాపూర్ టీజర్ ని. నేను చాలా రేర్ గా కొన్ని వాటికి ఎగ్జైట్ అయ్యి చేస్తూ ఉంటాను, అంటే పెద్ద పెద్ద సినిమాలకి. అండ్ ఇది నేను చాలా ఎగ్జైట్ అయ్యి చేస్తున్నాను, ఎందుకంటే సాఫ్ట్ గాలికి ఎలాగైతే ఈ నగరానికి ఏమైందో సినిమాలో డైలాగులు గుర్తుండిపోతాయో, అలాగా మాస్ పీపుల్స్ కి బూతులు వాడే వాళ్ళకి ఈ మిర్జాపూర్ సిరీస్ అనేది అందులో నుంచి డైలాగులు అలా గుర్తుండిపోతాయి అనమాట. అలా ఊతపదాల కింద వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది, ఎలాగైతే రిలీజ్ అయ్యి థియేటర్లో మళ్ళీ చూడడం జరిగింది, అలాగా ఇప్పుడు ఈ మిర్జాపూర్ మూవీ కూడా థియేటర్లో చూడగలుగుతాం. సో లేట్ చేయకుండా మనం బై కంబ్యాక్ ని మనం చూసేద్దాం. ఎలాగుందో టీజర్ లో బీపులు వాడాడో వాడలేదో, లేకపోతే బీపులు వాడాల్సిన అవసరం లేదో, లేకపోతే సినిమాలోనే బీపులు వేస్తాడో టీజర్లు ఎంత వేసాడో చూసేద్దాం. ఛానల్ గనక కొత్తగా వచ్చింటే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి, ఎందుకంటే రియాక్షన్ కంటెంట్ తో పాటు ఇంకా మంచి మంచి కంటెంట్స్ కూడా వస్తాయి. పేరు గుర్తుపెట్టుకోండి, అశ్విన్ ఆల్ మింగిల్. 3, 2, 1 స్టార్ట్. పంకజ్ త్రిపాఠి కష్టపడితే దొరుకుతారు, అప్పుడప్పుడు వెతికినా కూడా దొరకరు. దాంట్లో దొరికేది కదా. నార్త్లో దుర్గమ్మ తల్లి పండగల హైలైట్ అంటే ఈ దుర్గమ్మ తల్లి పండగలు ఏవైనా మనకి చూపెడితే బాగుంటుంది. మీరు హిస్టరీ తిరగేసి చూడండి, ఎంతమంది గ్యాంగ్స్టర్స్ కసిగా ఉండేవారో వాళ్ళంతా టాప్ లోనే ఉన్నారు. కింద నుంచి పైకి చేరుకున్నారు. వాళ్ళు పైకి చేరుకోలేదు, అంతా పైకే పోయారు. 2000 చచ్చిపోక ముందు మనకి చూపెడుతున్నారు. అయితే ఇలా బయట మానే మరైతే ఏమైనా డబల్ మీనింగ్ వాడక్కర్లేదు. మనమే నడిపిస్తున్నాం కాలింబయ్య ఎంపైర్ ని. మనం ఎంపైర్ తమ్ముడు మారిపోయాడు కదా, తమ్ముడు మారిపోయాడు. ఎందుకంటే అతను ఇప్పుడు హీరో అయిపోయాడు కదా. మీరు ఆ హీరో పేరు తెలీదు, కానీ మీరు ఆ సినిమా చూసారా? 12th ఫెయిల్. ఒకవేళ చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది ఆ సినిమా. హీరో అయిపోయిన తర్వాత చిన్న క్యారెక్టర్ తెలియదు. అన్టోల్డ్ స్టోరీ. ఉప్పు తీసుకురా బాబు గారు. ఉప్పు సరిగ్గానే వేసానండి, తక్కువ అనిపిస్తుందా? నేనెప్పుడన్నాను రా భోజనంలో తక్కువైందని? మంచి క్యారెక్టర్ రివీల్ చేస్తారా? సేమ్ ఇంటెన్సిటీ అమ్మా. ప్రజలందరినీ మనం చంపుకుంటూ పోతే ఎవరి మీద మన రాజ్యం వెళ్తాం? ఏదో సాంగ్ కూడా రాబోతుంది రాయ్. నీకు తెలుసా నేను ఎవరి అమ్మానో? మా నాన్నెవరో తెలుసా అనడం చాలా సార్లు విన్నాం. నేనెవరమ్మనో తెలుసా? ఇది మొదటిసారి వింటున్నాం. అది ఈ బీజం కోసం వెయిట్ చేస్తున్నాను అప్పటి నుంచి. నేను మిర్జాపూర్ వేసినప్పుడు కూడా తెలియదు, కానీ లాస్ట్లో వేసాడు. సో యా, బాగుంది. బూతులు రాలేదని చెప్పి చిన్న డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను, కానీ ఇట్స్ ఓకే. మిర్జాపూర్లో ఎలాగైతే కోరుకుంటున్నామో అలాగే ఇంటెన్సిటీ, బ్లడ్ పాత్ అండ్ ఫేస్ ఆఫ్లు కూడా సేమ్ అలాగే ఉన్నాయి. అండ్ మూవీ కాబట్టి స్కేల్ పెంచినట్టు అంతగా ఏం అనిపించలేదు. కానీ ది మిర్జాపూర్ ద మూవీ అని వచ్చినప్పుడు అది ఒకటే స్కేల్ అనిపించింది విఎఫ్ఎక్స్ కోసం. లేకపోతే ఎందుకంటే ఊరదే కాబట్టి సరిపోతుందేమో అనిపించింది. అసలు మన తెలుగు సినిమాలాగా బీజం ఏదో నాకు ఉన్నది, ఏదో బీజం వినబడింది అన్నట్టు ఏం వినిపించలేదు. మొత్తం క్యారెక్టర్స్నే చూడడం జరిగింది. కానీ లాస్ట్లో బీజం మనకు తెలిసిన బీజం కాబట్టి అక్కడ మనకి ఓకే బీజం వచ్చింది అన్నట్టు అనిపించింది. దీని ముందంతా బీటికి తగ్గ టీజర్ అలా కట్ అయిపోయింది. సో చూద్దాం మూవీ వచ్చాక ఇంకెలాగుంటుందో. ఇంకా నెక్స్ట్ ట్రైలర్ కూడా వస్తే. సాంగ్ ఒకటి ఉన్నట్టుంది, సాంగ్ కట్ ఒకటి వేసారు. ఆ సాంగ్ ఎలా వస్తుందో, హిందీ సాంగ్ ఈ మిర్జాపూర్లో నుంచి ఎలా ఉంటుందో చూద్దాం. సో ఛానల్కి కనుక కొత్తగా వచ్చింటే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్.